గోధుమ రవ్వ వెల్లుల్లి కారం ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పల్లీలు వేసిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఆనియన్ వేసి 2 నిమిషాలు వేపుకోండి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, ముందుగానే మనం కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి 2 నిమిషాలు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కేజీ గోధుమ రవ్వకి 4 గ్లాసుల నీళ్లు వేసి కలుపుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి. దీనికోసం ఎల్లిపాయ కారం చేసుకుందాం. 12 వెల్లుల్లి రెమ్మలను కచ్చా పచ్చగా దంచుకొని 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ హాట్ ఆయిల్ వేసి కలుపుకోండి. రవ్వ ఉడికిపోయింది. దీనిని 2 నిమిషాలు మగ్గనించి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా వెల్లుల్లి కారంతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.